లాస్ట్ వీడియోలో చెప్పినట్టు డీమార్ట్కి అయితే వచ్చేసాం. కానీ ఇంటికి మాత్రం 500తో రిటర్న్ అయ్యాం. బిల్ చూసి మా హస్బెండ్ అయితే ఫుల్ షాక్ అయ్యారు. బిల్ ఎంత అయిందో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు సండే సిరీస్ పార్ట్ 2. అదేంటో కానీ డీమార్ట్కి వస్తే మనకు కావాల్సింది తప్పితే అన్నీ తీసుకుంటాం. ఒక 2 వస్తువులకి బాస్కెట్ తీసుకుంటాం, కానీ బాస్కెట్ ప్లస్ ట్రాలీ కూడా నింపుకొని బయటకు వస్తాం. మనం ఏంటో 1+1 ఆఫర్ చూడగానే అస్సలే ఆగం. అక్కడే 1000 రూపీస్ అవ్వాల్సిన బిల్ 5000 అవుతుంది. సో మనకేం కావాలో అవి మాత్రమే లిస్ట్ రాసుకొని స్ట్రిక్ట్గా ఎటు చూడకుండా మనకు కావాల్సిన సెక్షన్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. అప్పటికి మనకి తెలియకుండానే 1 or 2 ఐటమ్స్ ఎక్స్ట్రానే యాడ్ అవుతాయి, కానీ చాలా వరకు ఎక్స్ట్రా ఖర్చులు తగ్గిపోతాయి. ఇంకా మాకైతే బిల్ 3000 అయ్యింది. షాపింగ్ చేసి అలసిపోయిన మాకు బయటికి రాగానే మంచి స్మెల్ తో పిజ్జా అండ్ పాప్కార్న్ సెక్షన్స్ మంచిగా ఆహ్వానిస్తాయి. లోపల ఎంత బడ్జెట్ అయినా సేవ్ చేసుకోవచ్చు, కానీ వీటి దగ్గర మాత్రం ఏముందిలే అని ఖర్చు చేసేస్తాం. సో ఎండ ఎక్కువగా ఉందని మేము కూడా 2 సాఫ్టీస్ తీసుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయి ఫిష్, చికెన్, ఎగ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. మేమైతే డైట్ చేద్దాం అనుకున్నాం, అందుకే ప్రోటీన్ కోసం ఫిష్ తీసుకున్నాం. సండే అని మా హస్బెండ్ చికెన్ పులావ్ అడిగారు, అందుకే చికెన్ పులావ్ కూడా చేయడం స్టార్ట్ చేసేసాను. ఏం లేదు, సింపుల్ గా కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని అండ్ ఆయిల్ అండ్ మిర్చి యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం చిన్నులపై పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా యాడ్ చేసుకొని అది కుక్ అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకొని బాస్మతి బియ్యం యాడ్ చేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవడమే, అంతే. మీకు డీమార్ట్ బిల్ ఎంత అవుతుందో కామెంట్ చేసేయండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్.